హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఈరోజు మనం లేబర్ పాలసీస్ మీద, కార్మిక విధానాల మీద డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని జీఎస్కి యూజ్ అయ్యేటువంటి పాయింట్స్, కార్మిక విధానాల మీద బేస్ లెవెల్ పాయింట్స్ కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అది ఒకటి, అంతర్జాతీయ కార్మికుల దినం ఎప్పుడు? ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే 1. నెక్స్ట్, అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కార్మికుల యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఇక్కడుంది, జెనీవా. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే జీఎస్లో యూజ్ అయ్యేటువంటి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను లెక్చర్ మధ్యలో మీకు ఇస్తూనే ఉంటాను. ఈ లెక్చర్ తోటే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఫ్లోలో. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. కీ పాయింట్స్ ఏంటంటే, మొదటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎవరు? ఇది కూడా జీఎస్ కిందికి వచ్చేటువంటి పాయింటే, వివి గిరి. ఈయనే వివి గిరి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఫ్రేమింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. మొదటి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ కార్మిక శాఖ మంత్రి ఎవరు? వివి గిరి. అండ్ నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో కార్మికుల శాతం ఎంత? 39.8%. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏమని అడుగుతారు? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో కార్మికుల శాతం డాష్ 39.8, 36.5 ఇలా మోర్ ఓవర్గా ఇస్తూ ఉంటాడు వాల్యూస్. 39.8 అనేది గుర్తుంచుకోండి. బట్ మీరు కన్సిడర్ చేసేటప్పుడు 39.8 అనడం కంటే 40కి దగ్గరగా అని చదవండి చదివేటప్పుడు. భారతదేశ జనాభాలో కార్మికుల శాతం 2011 జనాభా లెక్కల ప్రకారం 40%కు దగ్గరగా ఉంది. అంటే 39.8 అంటే ఏంటి? ఇంకొక 2%, 0.2% యాడ్ చేస్తే 40%ఏ కదా. అలా గుర్తుపెట్టుకోండి. మరి సార్ క్వశ్చన్లో 39.8, 39.7, 39.6, 39 అని ఇస్తే ఆప్షన్ ఏది పెట్టాలి? మరి మీరు 40 అని చదువుకోమన్నారుగా, అన్నీ దగ్గరగా ఉన్నాయి కదా అని అంటే, ఎప్పుడు కూడా క్వశ్చన్లో అలా ఇవ్వడు. ఏమని ఇస్తాడు? 39.8 ఒకటి ఇస్తాడు, నెక్స్ట్ 37లో వాల్యూ ఒకటి ఇస్తాడు, నెక్స్ట్ 38లో ఇస్తాడు. కానీ మళ్ళీ దగ్గరగా వీలైనంత వరకు 99% ఇవ్వడు. 40% అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, మహారాష్ట్రలో అత్యధికంగా కర్మాగారాలు ఉన్నాయి. ఇది జిఎస్ క్వశ్చన్. ఓకే, అత్యధికంగా కర్మాగారాలు ఎక్కడున్నాయి భారతదేశంలో? అంటే ఏ స్టేట్లో అత్యధికంగా ఎక్కువగా కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఉన్నాయి? మహారాష్ట్రలో ఉంది. ఇది జిఎస్ కిందికి యూజ్ అవుతుంది. ఇది కూడా లేబర్ పాలసీస్లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం? కర్మాగారాలు ఉన్నప్పుడే కదా అందులో వర్క్ చేయడానికి లేబర్ అవసరం, అందుకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మికుల జనాభా 2011 లెక్కల ప్రకారం మనం చెప్పుకునేది. 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మికుల జనాభా ఎంత? ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు కావచ్చు. ఓకే, ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది. 3.94 crores. ఓకే, అంటే 3.94 crores అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఎంత చదువుకోవాలి? 4 కోట్లకు దగ్గరగా ఉంది వాల్యూ అనేది. ఓకే, 3.94 కోట్లు. ఇది డైరెక్ట్గా అడిగే క్వశ్చనే. ఈ పాయింట్ కూడా కీ పాయింటే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అండ్ ప్రధాన కార్మికులు ఎంతమంది? ఉపాంత కార్మికులు ఎంతమంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది? ప్రధాన కార్మికులు 83.8 మంది ఉన్నారు పర్సంటేజ్, అండ్ ఉపాంత కార్మికులు 16.2% ఉన్నారు. ఈ పాయింట్లు కూడా ఇంపార్టెంటే, ఇవి కూడా గుర్తుంచుకోండి. ప్రధాన కార్మికుల పర్సంటేజ్ ఎంత? 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో, అంటే తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడు ఎంత? ఉపాంత కార్మికులది ఎంత? అంటే ఇప్పుడు ఫ్రెష్ రిపోర్ట్ రాలేదు, ఇప్పుడు విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఫ్రెష్ రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? 2011 లెక్కలదే కన్సిడర్ చేయాలి. ప్రధాన కార్మికులు ఎంతమంది? 83.8%. ఉపాంత కార్మికులు 16.2%. అండ్ మోర్ ఓవర్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రధాన కార్మికులు అంటే ఏంటి, ఉపాంత కార్మికులు అంటే ఏంటి? వీడియో చూసే వాళ్ళకు చాలామందికి డౌట్ వస్తుంది. ప్రధాన కార్మికులు అంటే ఎవరనంటే, ఒక ఇయర్ని కన్సిడర్ చేసినప్పుడు ఆ ఇయర్లో 6 months లేదా అంతకంటే ఎక్కువ పని దొరికి వర్క్ చేసేటువంటి పీపుల్ని ప్రధాన కార్మికులు అంటారు. అదే ఒక ఇయర్లో 6 monthsకు రీచ్ కాలేక, 6 months పని దొరకక, అంతకంటే తక్కువ మంత్స్ పని దొరికి వర్క్ చేసేటువంటి పర్సన్స్ని ఉపాంత కార్మికులు అంటారు. అంటే ఇయర్లో అప్రాక్సిమేట్లీ హాఫ్ ఇయర్ వర్క్ దొరికే వాళ్ళను ప్రధాన కార్మికులు గాను, అంతకంటే తక్కువగా దొరికే వాళ్ళను ఉపాంత కార్మికులు గాను కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ లేబర్ పాలసీస్ మీద, ఈ కార్మికుల విధానాల మీద అనేది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ముందుగా ప్రిఫర్ చేసి చదవాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొనే మనం ఏమైనా చట్టాలు చేస్తాం. కార్మికులకు చట్టాలు చేయాలన్నా కూడా, కార్మికులకు సంబంధించిన విధానాలు రూపకల్పన చేయాలన్నా కూడా ముందు రాజ్యాంగం అనేది బేస్. అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇందులోకి వెళ్ళి ఈ రాజ్యాంగం రిలేటెడ్ టాపిక్లోకి వెళ్ళి మీకు ఈ లేబర్ పాలసీస్ మీద అట్లీస్ట్ ఒక 2 questions అడుగుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, నా గెస్సింగ్ అట్లీస్ట్ ఒక 2 questions అయినా అడుగుతాడు. ఫస్ట్ ప్రిఫర్ చేసే క్వశ్చన్ ఏంటంటే, కార్మికులకు సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉన్నాయి? కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా,
ఉమ్మడి జాబితానా? ఉమ్మడి జాబితా ఇది బేస్ క్వెషన్. ఓకే. ఇది ఖచ్చితంగా అడుగుతాడని నేను అనుకుంటున్నాను. గుర్తుంచుకోండి. కార్మికులకు సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉన్నాయి? ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అంటే ఏంటి? మొత్తం 3 జాబితాలుంటాయి. ఒకటి కేంద్ర జాబితా, ఒకటి రాష్ట్ర జాబితా, ఇంకొకటి ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా అంటే కేంద్రానికి సంబంధించిన హక్కులు కేంద్ర జాబితాలో ఉంటాయి. రాష్ట్ర జాబితా అంటే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని హక్కులు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. అంటే ఇప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్న హక్కులు పూర్తిగా 100% రాష్ట్రానియే. అందులో కేంద్రం వచ్చి జోక్యం చేసుకోకూడదు. పూర్తిగా 100% హక్కు రాష్ట్రానికే ఉంటుంది. మరి ఉమ్మడి జాబితా అంటే ఏంటి? షేర్ ఉంటుందన్నట్టు. ఇప్పుడు కేంద్రానికి హక్కుంటుంది. యాస్ వెల్ యాస్ రాష్ట్రానికి హక్కుంటుంది. అలాంటి జాబితాను ఉమ్మడి జాబితా అంటారు. అంటే ఇప్పుడు ఈ కార్మికులకు సంబంధించినటువంటి విధి విధానాలు సెంట్రల్ రూపొందించొచ్చు. యాస్ వెల్ యాస్ రాష్ట్రం గూడా రూపొందించొచ్చు. ఓకే. అంటే ఉమ్మడి జాబితాలో ఉంది గాబట్టి. ఒకవేళ కేంద్ర జాబితాలో ఉంటే కార్మికులకు సంబంధించిన ఏ చట్టాలైనా గూడా కేంద్రమే చేయాలి. ఒకవేళ రాష్ట్ర జాబితాలో ఉంటే కార్మికులకు సంబంధించిన ఏ చట్టాలైనా, విధి విధానాలైనా రాష్ట్రాలే చేయాలి. మరి ఇప్పుడు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా జేయొచ్చు. కేంద్రం జేయొచ్చు, రాష్ట్రం జేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రకరణ 19 ఏం తెలుపుతుంది? ప్రకరణ 19 6 వ్యక్తిగత స్వేచ్ఛలను ప్రస్తావిస్తుంది. ఓకేనా? ప్రకరణ 19 6 వ్యక్తిగత స్వేచ్ఛలను ప్రస్తావిస్తుంది. ఇదివరకు యాక్చువల్‌గా 7 ఉండేది. 44 రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తీసేయడం జరిగింది. ప్రస్తుతం అవి 6 ఉన్నాయి. ఇలాంటి టాపిక్ అంతా మళ్ళా మనకు ప్రాథమిక హక్కుల్లో వస్తుంది. అక్కడ డీప్‌గా డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మనకు లేబర్ పాలిసీస్‌కి రిలేటెడ్‌గా మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే. మాట్లాడడం, అభిప్రాయ ప్రకటన ఇది ఒకటైతే నెక్స్ట్ సమావేశాలు జరుపుకోవడం, సంస్థలు, సంఘాలు, దేశవ్యాప్త సంచారం, దేశవ్యాప్త స్థిర నివాసం, వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు. మరి దీంట్లో లేబర్స్‌కి యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ ఏంటి? వృత్తి. వృత్తి అంటే ఎవరికి నచ్చిన వృత్తి వాడు జేయొచ్చు. అంటే ఒక మంగలివాడు కళ్ళు గీకచ్చు. వానికి నచ్చితే ఒక గౌడ పర్సన్ మంగలివాడి పని గూడా జేయొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. రాజ్యాంగంలో రాసి పెట్టుంది. నా ఇష్టం నేను జేసుకుంటా అంతే. అది కుల వృత్తి మీరే జేయాలి, వాళ్ళే జేయాలని ఏం రూల్ లేదు. ఎవరైనా జేసుకోవచ్చు. ఓకేనా? ఇది వృత్తి స్వేచ్ఛ. వృత్తి స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించేసింది. నెక్స్ట్ సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనే పాయింట్ ఉంది. అంటే ఏంటి? కార్మికులు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళందరూ సంఘంగా ఏర్పడితే వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. గట్టిగా ఉండగలుగుతారు. పకడ్బందీగా వ్యూహం చేసుకోగలుగుతారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అందరూ కలిసి పోరాడగలుగుతారు. ఇదేంటి సంఘంలోని ఒక పాయింట్. అండ్ మోరోవర్ నెక్స్ట్ పాయింట్ చూడండి. సమావేశాలు జరుపుకోవడం. వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉండి సమావేశాలు కూడా జరుపుకోవచ్చు కార్మికులు. అది సమావేశాలు జరుపుకునే హక్కు కిందికొస్తుంది. ఇది కూడా ఎక్కడ ప్రస్తావించబడింది? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల పార్ట్‌లోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల పార్ట్‌లోని ప్రకరణ 19లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సంఘాలు ఏర్పరచుకోవడం. ఇక్కడ చూడండి ఒక క్వెషన్ నేను మీకిచ్చాను. ఒక ఎగ్జామ్‌లో అడిగింది. భారత రాజ్యాంగం ప్రకారం కార్మిక వృత్తి సంఘాలు స్థాపించుకొనుట కార్మిక వృత్తి సంఘాలు స్థాపించుకోవచ్చు. అది ప్రాథమిక హక్కులో భాగం. వృత్తిపరమైన హక్కు, చట్టబద్ధమైన హక్కు, ఆదేశిక సూత్రం అని ఇస్తాడు. ఇదేంటి? చాలా మంచి క్వెషన్ ఇది. ప్రాథమిక హక్కులోని భాగం. మరి ప్రాథమిక హక్కులోని ప్రకరణ తెలుపుతుంది? ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే మళ్ళీ అందులో మనం చెప్పాల్సిందేంటి? 19వ ప్రకరణ. ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఉద్యోగ సంఘాలను సమ్మె చేసే హక్కు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? రంగరాజన్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం. యాక్చువల్‌గా సంఘాలు ఏర్పరచుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఎందుకు? వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు పోరాడడానికి. బట్ ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది? ఉద్యోగ సంఘాలనేవి సమ్మె చేయొద్దు. సమ్మె చేయడం వల్ల లాస్ వస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకేనా? అది దేనికి సంబంధించింది? రంగరాజన్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం. ఓకే. ఇంకా ఏం చెప్తుంది? ప్రకరణ 24 14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలు, గనులు మొదలగు శారీరక శ్రమతో కూడిన ప్రమాదకర ప్రాంతాలలో పని చేయించరాదని చెప్తుంది. ప్రకరణ 24 ఆర్టికల్ 24. అంటే క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందనంటే హ్మ్. ఏ ప్రకరణ, ఆర్టికల్, ఏ ప్రాథమిక హక్కు పిల్లలను ఫ్యాక్టరీలలో పని చేయకూడదు అని తెలుపుతుంది? ఇలా బేస్‌లో అడుగుతాడు. ఏంటి? ప్రకరణ 24. మళ్ళీ అందులో మీరు కన్సిడర్ చేస్తే 14 సంవత్సరాల లోపు పిల్లలు అని అన్నాం. మరి 15, 16 వాళ్ళు పిల్లల కిందికి రారా? వాళ్ళు వర్క్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఓకే. 15-60 సంవత్సరాల వయసు మధ్యస్థులను ఇండియాలో శ్రామికులుగా గుర్తిస్తారు. ఈ పాయింట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. శ్రామికులుగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళను కన్సిడర్ చేస్తారు ఇండియాలో? 15-60 ఏజ్ గ్రూప్ వాళ్ళను ఇండియాలో శ్రామికులుగా కన్సిడర్ చేస్తారు. ఓకే. 14 సంవత్సరాల లోపు పిల్లలు కర్మాగారాలలో పనిచేయొద్దు. అది 24 ఆర్టికల్. దీన్ని గుర్తుంచుకోవడానికి నేను చెప్పే హింట్ ఏంటంటే 14, 1, 4 తర్వాత 2, 4. 14, 24 దగ్గరలోనే ఉంది చూసుకుంటే రిలేటెడ్‌గా. 14కు 10 యాడ్ చేస్తే 24. రెండిట్లో 4 ఉంది. ఓకే. ఒకటి 1 ఇంకొకటి 2. నెక్స్ట్
ఇంకా ఏం చెప్తున్నాయి ఆదేశిక సూత్రాలు. ఇప్పుడు ప్రాథమిక హక్కుల నుంచి ఆదేశిక సూత్రాలు మనం జంప్ అయిపోయాం. అంటే నెక్స్ట్ ఫోర్త్ పార్ట్‌లోకి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ప్రకరణ 39 స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటి? 39 డైరెక్ట్ క్వెషన్ ఇలానే అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సమాన పనికి సమాన వేతనం అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి? 39 మరి ఇవేవి తెలియజేస్తున్నాయి ఆదేశిక సూత్రాలు. ఇంతకుముందు మనం ఒక క్వెషన్ చూసాం. ఏంటి? భారత రాజ్యాంగం ప్రకారం కార్మిక వృత్తి సంఘాలు స్థాపించుకొనుట ఒక ప్రాథమిక హక్కు. ఇక్కడైతే ఎలాగ వృత్తిపరమైన హక్కు, చట్టబద్ధ హక్కు, ఆదేశిక సూత్రం ప్రాథమిక హక్కు అని ఎలా ఇచ్చారో, అలాగే ఇక్కడ కూడా స్త్రీ పురుషులకు సమాన వేతనం ఒక ఆదేశిక సూత్రం, ప్రాథమిక హక్కు, చట్టపరమైన హక్కు ఇలా ఇవ్వచ్చు. ఓకేనా? ఇంతకుముందు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. ఏంటి ఇది? ఆదేశిక సూత్రం. అండ్ సమాన పనికి సమాన వేతనం తెలియజేసే ఆర్టికల్ ఏంటి? బేస్ లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. 39 3 ఇంటూ 3 9. నెక్స్ట్ ఇంకా ఏం తెలుపుతుంది? ఆరోగ్య రక్షణకు కార్మికులకు సంబంధించిన ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు తెలిపేది 39. అది కూడా ఈ. డీప్‌గా ఎళ్తే ఫస్ట్ దాంట్లోనేమో 39లో సబ్ పార్ట్‌లో డి చెప్తుంది సమాన పనికి సమాన వేతనం. ఈ ఏం చెప్తుంది? ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలి కార్మికులకని. కానీ వాడు అడిగేటువంటి బేస్ లెవెల్ క్వెషన్ ఏంటి? సమాన పనికి సమాన వేతనం అని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది? 39 దట్స్ ఇట్. అండ్ కార్మికుల ఆరోగ్యం కోసం రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపే ఆర్టికల్ ఏంటి? 39. అండ్ ఇంకొకటి ఏంటంటే పని హక్కు తెలియజేసే ఆర్టికల్ ఏంటి? పని హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి? 41. ఇది చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. యూపీఎస్సీ కండక్ట్ చేసే మోరోవర్ చాలా ఎగ్జామ్స్‌లో ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్‌లో కూడా అడగడం జరిగింది. రీసెంట్‌గా టీఎస్పీఎస్సీ ఒక ఎగ్జామ్‌లో కూడా ఈ క్వెషన్ అడగడం జరిగింది. పని హక్కు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రకరణ ఏంటి? 41 రైట్ టు వర్క్. నెక్స్ట్ ఇంకేం చెప్తుంది? లేబర్ పాలిసీస్ మీద చెప్పుకుంటే ప్రణాళికలను రూపొందించి హేతుబద్ధమైన పని గంటలను పనిచేయడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి అని 42 ఆర్టికల్ చెప్తుంది. అండ్ స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి అనేది ఎక్కడ చెప్తుంది? 42. ఓకేనా? కర్మాగారాలలో గానీ, లేకపోతే ఏదో ఒక ఫ్యాక్టరీలో గానీ, ఒక కంపెనీలో గానీ ఒక లేడీ వర్క్ చేస్తుంది. ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాంటప్పుడు ఆమెకు హాలిడేస్ ఇవ్వాలి. యాస్ వెల్ యాస్ కొంత ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ తోటి ఉంది కాబట్టి ఆమె ఇంటిని నడుపుకోవడానికైనా, లేకపోతే ఆమె హెల్త్ పరంగానైనా మనం కొన్ని అవకాశాలు కల్పించాలి కాబట్టి, వాళ్ళకున్న హక్కుల ప్రకారం ఆమెకు కొంత ప్యాకేజ్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తూ ఉండాలి. ఇదేంటి? స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించడం అనే పాయింట్‌లో వస్తుంది. ఏ ఆర్టికల్‌లో తెలపడం జరిగింది? బేస్ లెవెల్ క్వెషనే ఇది కూడా 42. నెక్స్ట్ అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక చట్టం ఉంది. అది మెటర్నిటీ బెనిఫిట్ చట్టం. ఇది 1961లో చేయడం జరిగింది. ఇయర్ అడిగితే అడగవచ్చు. ఓకేనా? ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ అడిగేవాడు ఎలా అడుగుతాడో మనకు తెలీదు. అడిగేవాడికి ఎప్పుడైనా రాసేవాడంటే లోకువే కాబట్టి ఈ క్వెషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం 1961లోది. నెక్స్ట్ 2016లో ప్రసూతి సెలవులు 26 వారాలకు పెంచబడ్డాయి. ఇది రీసెంట్‌గా జరిగినటువంటి యాక్ట్ కాబట్టి దీని మీద కూడా క్వెషన్ ఫ్రేమింగ్ ఉండొచ్చు. ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? 2016లో ప్రసూతి సెలవులు ఎంతకు పెంచబడ్డాయి? 26 వారాలకు పెంచబడ్డాయి. కంపెనీలో వర్క్ చేసేటువంటి లేడీస్ కోసం. 26 వారాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుంది? కుటీర పరిశ్రమలు స్థాపించి ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటి? 43 గుర్తుంచుకోండి. ఏ ఆర్టికల్? 43. ఈ ఆర్టికల్ మీద డైరెక్ట్ ఇలానే బేస్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. కుటీర పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపేటువంటి రాజ్యాంగంలోని ప్రకరణ ఏంటి? 43వ ప్రకరణ. అండ్ కర్మాగారాలలో కార్మికులకు యాజమాన్య భాగస్వామ్యం కల్పించాలి అని తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి? అది కూడా 43. ఇంకా డెప్త్‌గా వెళ్తే అంటే సబ్‌గా అడగడు. డైరెక్ట్ 43 ఆర్టికల్ అని ఇచ్చేస్తాడు క్వెషన్‌లో. ఓకే. అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఒక ఫ్యాక్టరీలో పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు వాని వల్లనే గదా! ఆ ఫ్యాక్టరీ ఓనర్ అనేవాడు లాభాలు పొందేది. అధిక లాభాలు వాడు పొంది వీళ్ళకు జస్ట్ ఏదో ముష్టి బాడేసినట్టు వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకొని జీతాలు చిన్న చిన్నగా ఇవ్వడం, తక్కువగా ఇవ్వడం. ఇది మోసపూరితమైన చర్యగా మనం భావించవచ్చు. అందుకే రాజ్యాంగంలో రాయడం జరిగింది. శ్రమ దోపిడీ చేయకుండా అధిక లాభాలు ఆర్జిస్తున్నటువంటి కంపెనీ ఏదైనా గూడా కార్మికులకు భాగస్వామ్యం ఇవ్వాలి. వాళ్ళ లాభాలలో గూడా వాటా ఇవ్వాలి అనేది ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? యాజమాన్య భాగస్వామ్యం కార్మికులకు కల్పించాలనేది 43. అంతెందుకు రీసెంట్‌గా గూడా మన ఎన్‌టీపీసీ, సింగరేణి వాటిలలో గూడా కేసీఆర్ గారు నేను వీళ్ళకి ఇంత భాగస్వామ్యం లాభాలలో ఇస్తున్నానని తెలియజేయడం గూడా జరిగింది. ఓకే. కార్మికులకు యాజమాన్య భాగస్వామ్యం కల్పించేటువంటి ఆర్టికల్ ఏంటి? 43 గుర్తుంచుకోండి. నెక్స్ట్ లేబర్ కమిషన్‌లు. లేబర్ కమిషన్‌లు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని చేశారంటే 2.
ఖచ్చితంగా ఈ క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మొట్టమొదటి లేబర్ కమిషన్‌కు చైర్పర్సన్ ఎవరు? గజేంద్ర గడక్కర్. ఓకేనా? గడక్కర్ అని కొన్ని బుక్స్‌లో ఉంది. యాక్చువల్‌గానైతే గడ్కర్ గుర్తుంచుకోండి. గజేంద్ర గడ్కర్. జీజీ సార్. డబుల్ జీ సార్. ఓకేనా? ఈయనే గజేంద్ర గడ్కర్ అండ్ ఈయన మాజీ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకేనా? ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద వాటికి సంబంధించినటువంటి హ్మ్, కమిటీలు నిర్వహించేటప్పుడు లేకపోతే అమలు చేసేటప్పుడు వాటికి చైర్‌పర్సన్స్‌గా రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జిలనే ఎక్కువగా నియమిస్తూ ఉంటారు. ఓకే. గజేంద్ర గడ్కర్ నేమ్ గుర్తుంచుకోండి. మొట్టమొదటి లేబర్ కమిషన్ 1966లో వచ్చింది. దానికి చైర్‌పర్సన్ ఎవరు? గజేంద్ర గడ్కర్. అండ్ నెక్స్ట్ 1999లో రెండవది ఏర్పాటు చేయడం జరిగింది లేబర్ కమిషన్. దీనికి చైర్‌పర్సన్ రవీంద్ర వర్మ. ఫస్ట్ పర్సన్ ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తే ఈ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్‌కు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత రవీంద్ర వర్మకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆర్‌వి సార్. ఈయన చైర్‌పర్సన్ రెండవ దానికి. ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, రెండవ లేబర్ కమిషన్ రవీంద్ర వర్మ చైర్మన్‌గా ఉన్నటువంటి రెండవ లేబర్ కమిషన్ ఎప్పుడు తన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది? ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ క్వెషన్‌లో పర్సన్ ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్ దాంట్లో రెండో లేబర్ కమిషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎప్పుడు ఇచ్చింది? 2002 జూన్‌లో ఇచ్చింది. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ దగ్గరగా అడిగే ఛాన్స్ ఉంది. ఏ, బి, సిలో 2002 జూలై, 2002 జూన్, మళ్ళీ సికొచ్చే వరకు 2002 ఏప్రిల్ ఇలా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మంత్ కూడా గుర్తుంచుకోండి. జూన్. 2002 జూన్‌లో సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ పర్సన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. గజేంద్ర గడ్కర్. నెక్స్ట్ 2011కు శ్రామికుల వాటా. ఇది మన అనలైజేషన్ కోసం మనం చూసుకునేది. ఇక్కడ ఓసారి అబ్జర్వ్ చేసినట్టయితే ప్రాథమిక రంగం వాటా ఎంతుందంటే 48.9% ఉంది. అంటే అప్రాక్సిమేట్‌లీ 50 ఉంది. ఇక్కడ ద్వితీయ రంగం వాటా 24.3 ఉంది. అండ్ ఇక్కడ తృతీయ రంగం వాటా 26.8 ఉంది. ఇక్కడ మనం ఓసారి అబ్జర్వ్ చేసినట్టయితే 2001లో 56.7 ఉండేది యాక్చువల్‌గా. కానీ 2011కి వచ్చే వరకు తగ్గిపోయింది. ఎంత? చాలా తగ్గిపోయింది. 56 ఉన్నది 48కు పడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 17.56 ఉండే ద్వితీయ రంగం. అండ్ ఇది ఇంప్రూవ్ అయింది. 24.3కి ఇంప్రూవ్ అయింది. ఇక్కడ నెక్స్ట్ తృతీయ రంగానికి వస్తే 25.73 ఉంది. అండ్ ఇక్కడ 26.8 ఉంది. అంటే ఎక్కువ చేంజ్ ఏం లేదు. అప్రాక్సిమేట్‌లీ దగ్గరలోనే ఉంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ప్రాథమిక రంగం చాలా డెవలప్ అయింది. అంటే తగ్గిపోయింది. అండ్ ద్వితీయ రంగం వాటా పెరిగింది. అంటే అందులో ఉన్నటువంటి శ్రామికుల వాటా అంటే ఏంటి? అందులో మెంబర్ ఆఫ్ పర్సన్స్ పనిచేసే వాళ్ళు. అంటే 2001లో 56.7% ప్రాథమిక రంగంలో వర్క్ చేస్తే, ఓవరాల్‌గా ఇదంతా 100% కన్సిడర్ చేసుకొని ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంలో పనిచేసేటువంటి శ్రామికులను 100%గా కన్సిడర్ చేసుకుంటే దాంట్లో 2001లో 56.7 ఉన్నవాళ్ళు 2011కి వచ్చే వరకు 48.9కు పడిపోయారు. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రామికులు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు 2011 లెక్కల ప్రకారం ప్రాథమిక రంగంలో అడుగుతారు. ఈ 2001 అడగరు. ఎప్పుడైనా ఫ్రెష్‌ది అడుగుతారు. కరెంట్‌గా జరిగేటువంటి వాటినే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ప్రాథమిక రంగంలో శ్రామికుల వాటా ఎంత 2011 ప్రకారం మొత్తం శ్రామికుల వాటా ఎంత 48.9. ద్వితీయ రంగం వాటా, తృతీయ రంగం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిస్తారు? ప్రాథమిక రంగం మీద అడుగుతారు. ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తే ద్వితీయ, ఇంకొంచెం లోపటికెళ్తే తృతీయ. తృతీయ వరకు దాదాపుగా ఎళ్ళడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాథమిక రంగానికే ఇస్తాడు. 48.9 అనేది గుర్తుంచుకోండి. 2011 లెక్కల ప్రకారం శ్రామికులు ఎంతమంది? 48.9 ప్రాథమిక రంగంలో. నెక్స్ట్ అసంఘటిత రంగం అంటే ఏంటి? అసలు ఈ పేరు పెట్టింది కీత్ హార్ట్. ఇది జీఎస్‌లో యూజ్ అయ్యే క్వెషన్. ఇంత డెప్త్‌గా అడగడు. బట్ ఐ యామ్ గివింగ్ ద ఆన్సర్. కీత్ హార్ట్ అనే పర్సన్ ఫస్ట్ టైమ్ అసంఘటిత రంగం అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే. అసంఘటిత రంగం అనే ప్రస్తావన తేవడం జరిగింది. అండ్ అసంఘటిత రంగం అంటే ఏంటి? అసలు నియమిత విధానం ఉండదు. ఉద్యోగ భద్రత ఉండదు అందులో వర్క్ చేసే వాళ్ళకి. అంటే ఒక సంస్థలో గాని, కంపెనీలో గాని వర్క్ చేస్తున్నారా అంటే లేదు. ప్రాపర్‌గా చెప్పాలనంటే చేసుకుంటే బ్రతికేవాళ్ళు. మనం నార్మల్‌గా జనరల్‌గా తెలుగులో యూజ్ చేస్తూ ఉంటాం. చేసుకుంటే బతికేటోనివి నువ్వెందుకు అంత అది చేస్తున్నావు? లేకపోతే చేసుకుంటే బ్రతికేటోనివి నువ్వు జాగ్రత్తగుండాలి. ఇలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు. మనం బయట వింటూ ఉంటాం ప్రజలల్లో గూడా. అంటే చేసుకుంటే బ్రతికేవాళ్ళు అనంటే ఏంటి? వ్యవసాయ కూలీలు గావచ్చు, రోజువారీ కూలీ గావచ్చు, లేకపోతే భవన నిర్మాణ కూలీ అంటే ఏంటి? బిల్డింగ్స్ కాంట్రాక్ట్ చేసేటప్పుడు అక్కడ ఇటుకలు మోసేవాళ్ళు, లేకపోతే తాపీ మేస్త్రీలు, లేకపోతే ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే మనం హోటల్స్‌లలో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే అమాలి పని చేసేవాళ్ళు వీళ్ళంతా దేని కిందకొస్తారు? అసంఘటిత రంగం కిందకొస్తారు. వీటిలో కూడా క్వెషన్ ఫ్రేమింగ్ బేస్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఏమని? ఈ క్రింది వాళ్ళలో అసంఘటిత రంగం పర్సన్ ఎవరు? కింద వ్యవసాయ కూలీ, బ్యాంక్ మేనేజర్, లేకపోతే ఇంకా
చెప్పుకుంటూ పోతే గూగుల్ సీఈఓ ఇలా గూడా అడిగే ఛాన్స్ ఉంది. అసంఘటిత రంగం అంటే మనం బేస్‌గా గుర్తుంచుకోవాల్సిందేంటి? చేసుకుంటే బ్రతికే వాళ్ళనేది హింట్‌గా గుర్తుంచుకోండి. అసంఘటిత అనేది అపోజిట్ నెగెటివ్ ఫీలింగ్ ఇస్తాను. సంఘటిత అనేది పాజిటివ్ ఫీలింగ్. ఓకేనా? అంటే వాళ్ళకు పెన్షన్స్ ఉండవు. వేతనాలు కరెక్ట్‌గా ఉండవు. సాలరీసు. ఉపాధిలో చట్టబద్ధత ఉండదు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసేయొచ్చు వాళ్ళను జాబ్‌లోకెళ్ళి. ఓకే. జీతంతో కూడిన సెలవులుండవు. జీతంతో కూడిన సెలవులనంటే ఇప్పుడు ఒక బ్యాంక్‌లో ఎంప్లాయీ ఉన్నాడు. దసరా హాలిడేస్ ఒక 3 డేస్ వచ్చాయో లేకపోతే 10 డేస్ వచ్చాయా అని అనుకుందాం. అతడు హాలిడేస్‌లో ఉన్నా గూడా కానీ అతని సాలరీ మాత్రం ఎంత రావాలో నెలకు అంతా వస్తుంది. అదే మరి చేసుకుంటే బ్రతికే పర్సన్ ఉన్నాడు. అసంఘటిత రంగం పర్సన్ ఉన్నాడు. ఒక భవన నిర్మాణ కూలీ ఉన్నాడు. అతను హాలిడేస్ ఉన్నాయి గదా! అని మేస్త్రి పిలిచి తన దగ్గర నువ్వు ఈ 10 రోజులు రాలేదు గదా! అని నీకు పేమెంట్ ఇస్తాడా? ఇవ్వడు. డైలీ వేజెస్‌కి పనిచేసే వాళ్ళు డైలీ వర్క్ చేస్తేనే వాళ్ళకి వేజెస్ వస్తాయి. అది గుర్తుంచుకోండి. అంటే వీళ్ళకు సెలవులతో కూడిన జీతం ఇవ్వడం అనేది జరగదు. ఆరోగ్య బీమా ఉండదు. పెన్షన్‌లు ఉండవు. ప్రపంచంలో ఎక్కువ మంది ఇండియాలోనే ఉన్నారు. క్వెషన్ అడిగే ఛాన్స్ జీఎస్ కింద అడిగితే ఏమని అడుగుతారు? అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నటువంటి కంట్రీ ఏది? ఇండియా గుర్తుపెట్టుకోండి. అండ్ 2004 నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్‌ప్రైజెస్ వీళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అసంఘటిత రంగం కోసం చేయడం జరిగింది. క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? 2004లో అసంఘటిత రంగం కోసం ఏర్పాటు చేసినటువంటి ఎంటర్‌ప్రైజ్ ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్‌ప్రైజ్. ఓకే. ఇంకా ఇది బేస్ లెవెల్‌లో చాలా ఇంపార్టెంట్ క్వెషన్. అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వెషన్. అసంఘటిత కార్మిక భద్రతా చట్టం ఏ ఇయర్‌లో చేయబడింది? ఏ ఇయర్‌లో? 2008 అంటే అందులో పనిచేసేటువంటి పర్సన్స్‌కు కొంచెం భద్రత కల్పించాలనే ఉద్దేశంతోటి గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అసంఘటిత కార్మిక భద్రతా చట్టం ఏ ఇయర్‌లో చేయబడింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. 2008. దీని ప్రకారం ఏం చేస్తారనంటే కొన్ని సంఘాల లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ సంఘాల లాంటి వాటిలో ఏర్పాటు చేసిన తర్వాత రూ. 30 తోటి సభ్యత్వం ఉండాలి. ఒక అసంఘటిత పర్సన్ ఎవరైనా ఉంటే భవన నిర్మాణ కూలీ కావచ్చు, హోటల్‌లో పనిచేసేటువంటి వర్కర్ కావచ్చు, సర్వర్ అయినా కావచ్చు. వీళ్ళేం చేస్తారు రూ. 30 తోటి సభ్యత్వం అంటే రిజిస్టర్ చేయించుకోవడానికి రూ. 30 తోటి ఫార్మ్ నింపి రిజిస్టర్ చేయించుకోవాలి. వాళ్ళకు కొంచెం భద్రత అనేది గవర్నమెంట్ నుంచి స్కీమ్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళ వాటా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను 4 టైమ్స్ స్టార్ పెట్టానంటే మీరు గుర్తుంచుకోవాలి. అసంఘటిత రంగం వాటా ఎంత ఇండియాలో? 92.387 ఇండియాలో వీళ్ళే ఎక్కువున్నారు. మరి సంఘటిత రంగం అంటే రిమైనింగ్ వన్ అప్రాక్సిమేట్‌లీ 8% సంఘటిత రంగం వాళ్ళున్నారు. అంటే గుర్తుంచుకోవాల్సిందేంటి? మోర్ థాన్ 90% ఎవరున్నారు ఇండియాలో? అసంఘటిత రంగం వాళ్ళే ఉన్నారు. అంటే డైలీ చేసుకుంటే బతికే వాళ్ళే ఇండియాలో ఎక్కువ. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ గావచ్చు, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతమందున్నారు? జస్ట్ కంపేర్ చేసుకుంటే 8% ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ మంచి మంచి సెక్టార్‌లో ఉన్నవాళ్ళు 8% ఉన్నారు. డైలీ వేజెస్ కింద పనిచేసే వాళ్ళు ఎంతమందున్నారు? 92.387 ఉన్నారు. చాలా మందున్నారు. అంటే గవర్నమెంట్ ముందు కాన్సంట్రేట్ చేయాల్సింది వీళ్ళ మీద. గవర్నమెంట్ జాబర్స్‌కి జీతాలు పెంచడం అది గాదు ముఖ్యంగా కన్సిడర్ చేయాల్సింది వీళ్ళ మీద. ఎందుకు వీళ్ళకు ఉద్యోగ భద్రత ఉందా? లేదు. వర్క్ చేసేటప్పుడు ఏదన్నా అటు ఇటుగా కాలో చెయ్యో విరిగినా విరగొచ్చు. లేకపోతే ప్రాణాలు గూడా పోయే సిట్యుయేషన్స్ గూడా మనం బయట చూస్తూ ఉంటాం. ముందు వీళ్ళకి ఎంతో కొంత భద్రత కల్పించిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఎలాగో రెగ్యులర్‌గా సాలరీస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. ఓకే. నెక్స్ట్ వీళ్ళ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. అర్జున్ సేన్ గుప్తా కమిషన్ అది. అండ్ ఇతను ఏం చేశాడంటే ఈ గుప్తా తన రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు అసంఘటిత రంగానికి చెందిన వృత్తులు మన ఇండియాలో మొత్తం 114 ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందనంటే మన ఇండియాలో అసంఘటిత రంగ వృత్తులు లేదా పని రంగాలు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఓకేనా? వృత్తులు మన ఇండియాలో అసంఘటిత రంగ వృత్తులు ఎన్నున్నాయి? ఇది డైరెక్ట్ క్వెషన్ 114. మరి 114 ఉన్నాయని చెప్పిందెవరు? అర్జున్ సేన్ గుప్తా. ఓకే. అయితే ఇదొకటి జేఎస్ క్వెషన్ కిందకొస్తుంది. కరెంట్ అఫైర్స్ కిందకి గూడా వస్తది. 2010లో అసంఘటిత రంగ కార్మికుల కోసం ఒక పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ పథకం స్టార్ట్ చేసింది. పెన్షన్ అంటే ఏంటి? వాళ్ళు ఇగ జాబ్ చేయలేరు. అంటే వర్క్ చేయలేరు. వాళ్ళ వర్కు స్టామినా అయిపోయింది. ముసలి వాళ్ళయిపోయారు. అలాంటి వాళ్ళ కోసం స్వావలంబన అనే పెన్షన్ పథకం చేసింది. దీంట్లో ముందు రిజిస్టర్ గావాలి. నెల నెల కొంత డబ్బులు వాళ్ళకు కట్టాలి గవర్నమెంట్‌కి ఈ స్కీమ్ ద్వారా. తర్వాత వీళ్ళు రిటైర్డ్ అయ్యాం. మేము మా వల్ల చేత కావట్లేదు అనంటే వృద్ధాప్యంలో వీళ్ళకు నెల నెల ఇప్పుడు నార్మల్‌గా పెన్షన్ ఎంతొస్తుందో వీళ్ళకి గూడా అలాంటి పెన్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ పథకంలో. మొత్తం డెప్త్‌గా మనకు అవసరం లేదు. ఆ పేరు గుర్తుంచుకోవాలి. 2010లో ప్రారంభించబడ్డ పెన్షన్ పథకం ఏంటి? ఈ అసంఘటిత కార్మికుల కోసం. అసంఘటిత అనే దానికి డెఫినిషన్ గూడా ఇంపార్టెంటే. ఇంతకుముందు నేను చెప్పింది. చేసుకుంటే బతికే వాళ్ళని గుర్తుంచుకోండి. స్వావలంబన్. నెక్స్ట్ ఇక్కడ వివిధ రకాల చట్టాలివ్వడం జరిగింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి చట్టాలు. ఈ లేబర్స్ కోసం కేంద్ర
గవర్నమెంట్ ఏర్పాటు చేసిన చట్టాలు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమడుగుతారనంటే చట్టం పేరిస్తారు. గనుల చట్టం ఏ ఇయర్‌లో చేయబడింది? 1951 అంతే. ఇలా డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్‌యి నేను ఇస్తున్నాను. అన్నీ చదవాలి. బట్ ఇంపార్టెంట్ చట్టాలు ఏంటంటే ఫ్యాక్టరీ చట్టం ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. ఏ ఇయర్‌లో వచ్చింది? 1948. అయితే ఈ ఇయర్‌లోనే ఇంకో 2 చట్టాలు గూడా వచ్చాయి. కనీస వేతనాల చట్టం, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ చట్టం. ఇందులో గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ చట్టం ఏంటి? ఫ్యాక్టరీ చట్టం ఏ ఇయర్‌లో? 1948. కనీస వేతనాల చట్టం కూడా 1948లోనే చేయడం జరిగింది. గనుల చట్టం 1951. నెక్స్ట్ బోనస్ చెల్లింపుల చట్టం 65. బీడీ సిగరెట్ కార్మికుల చట్టం 66. ఈ టేబుల్ డ్రా చేసుకోండి. ఈ టేబుల్‌లో ఉన్నటువంటి ఇయర్‌లు మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోరోవర్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో జీఎస్ కిందకి యూజ్ అయ్యేటువంటి డెప్త్‌గా వెళ్తే క్వెషన్ భారత్‌లో మొదటి కార్మిక చట్టం ఎప్పుడు చేయబడింది? 1881. డెప్త్‌గా వెళ్తే అడిగేటువంటి ఫస్ట్ క్వెషన్ ఇది. ఇక్కడ మనం ఇయర్‌లు చూస్తున్నాం. ఒక్కో చట్టం ఒక్కో ఇయర్‌లో చేయబడింది. అలా ఫస్ట్ చేయబడిన చట్టం ఏంటి? 1881. మరి ఇది ఎవరు చేశారు? బ్రిటిష్ ప్రభుత్వం రూలింగ్‌లో ఉన్నప్పుడు చేసింది. మన గవర్నమెంట్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ అలాంటివే ఇవి కూడా. కాంట్రాక్ట్ కూలీల చట్టం ఎప్పుడు చేయబడింది? 1970. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాసనాలు, నిబంధనలకి కావలసిన న్యాయ సహాయం చేయడానికి సంబంధించినటువంటి రూల్స్ కొన్ని పాస్ చేసింది. అది ఎప్పుడు చేయబడ్డాయంటే 1971. సమాన వేతనాల చట్టం ఎప్పుడు? సమాన వేతనాల చట్టం అంటే ఏంటి? లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. లేకపోతే ప్రాథమిక హక్కులలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. లింగ వివక్ష చూపకుండా సమాన పనికి సమాన వేతనం అని. అంటే దానికి సంబంధించిన దాని మీద గవర్నమెంట్ చట్టం చేసింది. ఇది 1976లో. ఇది కూడా ఇంపార్టెంటే. సమాన వేతనాల చట్టం ఏ ఇయర్‌లో చేయబడింది? నెక్స్ట్ బాల కార్మిక నిషేధ చట్టం, బాల న్యాయ చట్టం ఎప్పుడు చేయబడింది? 86లో. బాల కార్మిక హక్కుల కమిషన్ చట్టం ఎప్పుడు? 2005. కార్మిక ఉద్యోగుల నష్టపరిహార చట్టం 1923. ఇక్కడ నేను స్కెచ్ తోటి చేసినవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుంచుకోండి. అలాగే మోరోవర్ అన్నిటిని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇక్కడ నేను స్కెచ్‌తో అండర్‌లైన్ చేసిన వాటిని మీరు ప్రిఫర్ చేయాలి. ఈ టేబుల్ కూడా డ్రా చేసుకొని ఈ ఇయర్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఇయర్‌లు ఈ కూడా ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఒక క్వెషన్ వీటి మీద ఉంటుంది. అంటే సమాన వేతనాల చట్టం ఎప్పుడు చేయబడిందని ఇలాంటి ఫ్రేమింగ్‌లో ఒక క్వెషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 టేబుల్‌లు మీరు గుర్తుంచుకుంటే ఒక మార్క్ మీ ఖాతాలో పడినట్టే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొంచెం డెప్త్‌గా వెళ్తే అడిగేటువంటి క్వెషన్‌లివి. కార్మికుల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థలివి. అంటే వాళ్ళకు కొంచెం ఆహ్, టెక్నికల్‌గా వాళ్ళకు శిక్షణ ఇవ్వడం, ఇచ్చి తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం గవర్నమెంట్ స్కీమ్‌ల ద్వారా. ఇవన్నీ గూడా ఈ శిక్షణ ఇన్‌స్టిట్యూషన్‌లు చేస్తూ ఉంటాయి. కాలేజెస్ జస్ట్ లైక్ కాలేజెస్ ఇవి ఇన్‌స్టిట్యూట్స్. ఓకే. సెంట్రల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది? నాగ్‌పూర్. ఇది గూడా ఒక క్వెషన్ అడుగుతారని నేను అనుకుంటున్నాను. ఇది దీనికంటే ముందు ఆ ఇయర్‌లు గుర్తుంచుకోవాలి. ఇయర్‌ల తర్వాత మీరు డెప్త్‌గా వెళ్తే ఈ ఇన్‌స్టిట్యూట్స్ ఎక్కడున్నాయనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ప్రతీది. అండ్ మోరోవర్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్టిట్యూట్ ఏంటంటే వివి గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్. దీనికి ముందు ప్రిఫర్ చేస్తాడు ఇవ్వాలని అనుకుంటే. ఎందుకు? వివి గిరి ఎవరు? ఫస్ట్ మన కార్మిక శాఖ మంత్రి కాబట్టి ఇతని మీద ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడుంది? నోయిడాలో ఉంది. యూపీలో. ఓకే. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ నోయిడా. అండ్ ఇంకొక మోరోవర్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఇండియాకి చాలామంది ప్రధానులను అందించింది ఉత్తరప్రదేశే. గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ నుంచే నంబర్ ఆఫ్ ప్రధానులు వచ్చారు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో సగం కంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చారు. అండ్ వివి గురి కూడా మనం తెలుసు ఏం చేశాడో తర్వాత. ఓకేనా? ఈయన వచ్చిందెక్కడ? యూపీ నుంచే నోయిడా. ఓకే. నోయిడా గుర్తుంచుకోండి. వివిగిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంది? నోయిడా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మీరు వివిగిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్. ఎక్కడుంది? నోయిడా. నెక్స్ట్ భారత ప్రభుత్వ కార్మిక ఉద్యోగ విభాగం ఒక సర్వే ద్వారా వాటి నివేదికను బయటికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం రీసెంట్‌గా ఇచ్చిన నివేదిక ప్రకారం ఏంటంటే 2012లో నూతనంగా 7,00,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 7,00,000 ఉద్యోగాలు 2012లో. అండ్ 2013లో 5.5 లాక్స్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. నూతనంగా కొత్తగా సృష్టించి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అండ్ 4.9 2014లో. బట్ ఇక్కడ చూడండి 2015కి వచ్చేవరకు 1.35 తగ్గిపోయింది. ఓకే. ఇక్కడే మీరు గుర్తుంచుకోవాలి. 2015లో ఎన్ని లక్షలు? తగ్గిపోయింది. అండ్ ఎందుకు మెల్లిమెల్లిగా తగ్గింది. ఇక్కడ 5.5 నుంచి 4.9 అంటే జస్ట్ ఒక 1 గ్యాప్ ఉందని మనం అంచనా వేసుకోవచ్చు. 0.5లో 1లో గ్యాప్ ఉంది హాఫ్‌లో. అండ్ ఇక్కడ చూడండి మరి 1.35కి తగ్గిపోయింది. అంటే నూతనంగా జాబ్స్ క్రియేట్ కాలేదు అనడానికి ఈ నివేదిక తెలిపేస్తుంది మనకు. ఓకే. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే పీఎన్ నరేంద్ర మోడీ ఇది కరెంట్ అఫైర్స్‌లో వస్తుంది. 2015 జూలై 20న 46వ భారత కార్మిక సదస్సును ఢిల్లీలో నిర్వహించారు. భారత కార్మిక సదస్సును నిర్వహించారు. ఎన్నోవది క్వెషన్ అడుగుతారు. 2015లో పీఎన్ నరేంద్ర మోడీ ఢిల్లీలో నిర్వహించినటువంటి భారత కార్మిక సదస్సు ఎన్నోవది? 46వది. ఓకే. ఇది క్వెషన్ 1.
నెక్స్ట్ ఇంకోటి ఎలా అడుగుతారు 46వ భారత కార్మిక సదస్సు రీసెంట్‌గా ఎక్కడ జరిగింది? 2015లో ఢిల్లీలో. ఇది రెండో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇంకొక థర్డ్ ప్రిఫరెన్స్ ఇదే పాయింట్‌లో మనం చూసుకున్నట్టయితే ఇచ్చేదేంటంటే ఈ ఈ సదస్సులో అంటే 46వ భారత కార్మిక సదస్సులో డాష్ పోర్టల్‌ను పీఎం నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు. జాతీయ ఉపాధి సేవా పోర్టల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి. జాతీయ ఉపాధి సేవా పోర్టల్. అండ్ ఈ పోర్టల్ ఇంపార్టెన్స్ ఏంటంటే దాదాపు 3000 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ సాలరీస్ ఎంతుంటాయి? నెక్స్ట్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తూ ఉంటారు? వాళ్ళకేమైనా పీఎఫ్‌లున్నాయా? అలాంటివన్నీ కూడా అందులో చెప్పడం జరుగుతుంది. ఓకే. జాతీయ ఉపాధి సేవా పోర్టల్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇంకొంచెం డెప్త్‌గా ఎళ్తే మనకు ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖకు మినిస్టర్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. ఎవరు? బండారు దత్తాత్రేయ. ఈయన తెలంగాణ పర్సన్. అండ్ మోరోవర్ మీరు ప్రిపేర్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ కాబట్టి ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్‌కి మిమ్మల్ని సంబంధించినటువంటి క్వెషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కార్మిక శాఖకు మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖకు మంత్రి ఎవరు? ఎవరు? అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు. ఈ పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన పేరు కూడా గుర్తుంచుకోవడం ముఖ్యమే. ఓకే. ఇది కేంద్రానికి సంబంధించినటువంటి పాలిసీస్ నేను చెప్పినయి. ఇంకా కొన్ని కూడా పథకాలు వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినవి ఉంటాయి. చట్టాలు కాదు. ఇంతసేపు చెప్పింది నేను చట్టాలు చెప్పాను. డిస్కస్ చేయడం జరిగింది. రాజ్యాంగం ఏం చేసింది. అలాగే కొన్ని జీఎస్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కీ రోల్ ప్లే చేస్తాయి ఎగ్జామ్‌లో. ఇవన్నీ గుర్తుంచుకోండి. అలాగే వీళ్ళు అమలు చేసేటువంటి పథకాలు కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ రాష్ట్రానికి సంబంధించిన పథకాలు కూడా అప్‌లోడ్ చేస్తాను. రాష్ట్రం పాలిసీస్ కూడా ఏపీ పాలిసీస్ కూడా ఈ లేబర్ వాళ్ళకి సంబంధించిన పాలిసీస్, కార్మికులకు సంబంధించిన పాలిసీస్ నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకే. దట్స్ ఇట్. థాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.